ఇంతే సంగతులు. కథ రచన పులి సురేఖ. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. మిస్టర్, మీ ఉత్తరం అందింది. మీరు కోరిన విధంగా నేను సరే ఓకే అని సమాధానం ఇవ్వక ఇదిగో నాకు తోచిన రీతిన రాస్తున్నాను. ఇవి మామూలు మాటలు కావు. నా మనస్సున రగిలే మంట తాలూకు నిప్పు రవ్వలు. మీ భార్యామణిపైన అనుమానం కలిగి ఆమెకు విడాకులు ఇవ్వదలిచి నా కాళ్ల బేరానికి వస్తున్నారా? అయ్యో, మీ కర్మ ఎంత కాలింది. అంత ఇష్టపడి కష్టపడి ఏరికోరి చేసుకున్న మహిళ మంచిది కాదని 3 ఏళ్ల కాపురం చేసి బిడ్డ తండ్రి అయ్యాక నేను నా తోడు కావలసి వచ్చిందా? అబ్బా, నేను మీ జాలి సానుభూతి భరించలేను. నా హృదయంలో నా జీవితంలో అలాంటి పెద్ద మాటలకు చోటు లేదు. మీరు ఒకప్పుడు అవకాశవాదే, ఇప్పుడు అంతే. మీలో మార్పు లేదు. కానీ నేను మారాను. మిమ్మల్ని నమ్మడానికి అప్పటి అమాయకత లేదు నాలో. పాతవన్నీ మర్చిపోయి నన్ను క్షమించి నా దానివిగా, నా పాపకు తల్లిగా, నా జీవన జ్యోతిగా, ఇంకా ఏదేదో కష్టపడి డైలాగ్స్ రాశారు. మీరు పాత సంఘటనలన్నీ మర్చిపోయారు కనుకనే మళ్ళీ మీ జీవితంలోకి నన్ను ఆహ్వానించే ధైర్యం చేశారు. కొన్ని సంఘటనలు మాత్రమే గుర్తు చేస్తున్నాను, అప్పుడు చెప్పండి. మీకు డబ్బు, అందం దేవుడు మర్చిపోయి ఇచ్చాడు. మీరు వాటిని మరింత దుర్వినియోగపరిచారు. మీ అమ్మగారు స్వర్గస్థులైనందుకు మామూలుగా ఉండే మన స్నేహంలో ఆత్మీయత చూపేదాన్ని. ఎందుకని? నాకు తల్లి లేదు కనుక. మీరు చెప్పే మాయమాటల్ని మీ కొంటెదనం అనుకునేదాన్ని. మీరు చూపే నటననే నిజమైన ప్రేమ అనే భ్రమలో పడ్డాను. మీకు హోటల్ భోజనం పడదని ప్రతి దినము మీకోసం క్యారేజీ తెచ్చేదాన్ని, మీ ఆరోగ్యం బాగుండాలని. చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను అనుమానిస్తున్నారని నేనిక మీ ఇంటికి రానని మొండికేస్తే నన్ను దుర్గమ్మ దేవాలయానికి తీసుకెళ్ళి పూజారి ఇచ్చిన పూలదండను నా మెళ్ళో వేసి ఏమన్నారో గుర్తుందా? నిజంగా మీ మాటలు నమ్మి మీకు ఉద్యోగం వచ్చేవరకే కాదు, నా చివరి శ్వాస వరకు మీకోసం వేచి ఉంటానని వెర్రిదానిలా మాట్లాడాను. ఇంటికి వెళ్ళాక సంతోషం పట్టలేక వంట అంతా మార్చాను. ఒకసారి మీ ఫ్రెండ్స్ అందరినీ మీ ఇంట్లో పరిచయం చేస్తే బుద్ధిగా అందరికీ నమస్కారం పెట్టాను. మీ ఇల్లాలి వలె నిండా పైట కప్పుకొని తల వంచుకొని అందరికీ కాఫీ టిఫిన్లు అందిస్తే మీరు నవ్విన నవ్వులు ఎగతాళి సంకేతాలని అప్పట్లో నా చిన్ని జీవితానుభవం గుర్తించలేకపోయింది. నేను చేసిన మరో పిచ్చి పని. నా పుట్టినరోజు నాడు మీరు తెచ్చిన చీర కట్టుకొని మీ కాళ్లకు మొక్కాను. ఆ క్షణంలో మిమ్మల్ని నా దేవుడిగా ఊహించుకున్నాను. అదే నేను చేసిన తప్పు. మీకు అవసరానికి మించి అధికారం వచ్చిందనుకున్నారు. అందుకే ఇంటి వాళ్ళ ముందు నన్ను అవమానించారు. నాలో నేనే బాధపడి సారీ అడిగాను. అలా కాకుండా నేను మీ వలె మీపై కేకలేసి ఉంటే? అలా చేయలేనని, మీరంటే దేవుడు దయ్యం అని నమ్ముతానని తెలిసి మీరు చొరవ తీసుకోగలిగారు. ఆనాడే నాకు పార్టీ ఇస్తానని నాన్నగారికి ఏదో గుడ్డి సాకులు చెప్పి నమ్మించి నన్ను తీసుకెళ్లారు. నేను మీతో హాయిగా కాలం గడుపుతాననే సంబరం మిగిలింది. కానీ మీ మాటల గారడిలో పడి నన్ను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే నాన్నకు అబద్ధం చెప్పి మోసం చేస్తున్నాననే ధ్యాస రాలేదు. మీరు ప్లాన్ చేసిన సినిమా కాకుండా పౌరాణిక సినిమాకు వెళ్దామంటే మీరు విరగబడి నవ్వారు. మీ నవ్వంటే ఇష్టమని చూస్తూ ఉన్నానే కానీ మీరు ఎన్నిక చేసిన సినిమా ఏ సర్టిఫికేట్కు చెందిందని నాకు తెలీదు. స్కూటర్ పైన మీ వెనక సీట్లో కూర్చున్నాక మీ భుజం పట్టుకోమన్నారు. నాకు సిగ్గు, నేను వెయ్యనన్నాను. కానీ మీరు సడన్గా బ్రేక్స్ వేసి మీ కోరికను పూర్తి చేసుకున్నారు. మీ మాటే గెలవాలని మీ పంతం. స్కూటర్ యాక్సిడెంట్ అయితే ఎలా అని భయపెట్టారు. కానీ మనమిద్దరము కలిసి జీవించడమే కాదు, మీతో కలిసి చావు కూడా సమ్మతమే అనేసరికి వ్యంగ్యంగా వెకిలించారు.
నాకు మీ వ్యంగ్యం బోధపడలేదు. మీ సన్నిహిత స్నేహితుడు ఫణీందర్ ఇంటికి తీసుకెళ్లారు. నేను మీరున్నారనే ధైర్యంతోనే అయిష్టంగానే వచ్చాను. కానీ ఏం జరిగింది? నా కొంగు పట్టుకు లాగేసరికి ఉరుములా అరిచాను. నా నోరు మూసి మీ కోరికను వెల్లడించారు. గబాల్న బయటపడ్డాను. అంతే. ఆ తర్వాత మీరు ఎన్ని మార్లు కబురు పెట్టినా నేను రాలేదు. మీరంటే అప్పట్లో ప్రేమ ఉన్నా పెళ్లి కానిదే ఒంటరిగా కలుసుకోవాలని లేదు. ఆ మాటే మీతో అంటే నా ముందే ఇతర అమ్మాయిలతో చనువుగా ఉండేవారు. నా ఆత్మవిశ్వాసం వల్ల నాలో అనుమానం మొలకెత్తలేదు. నేనెవరో బాయ్ ఫ్రెండ్తో ఉన్నానని ఎంత చెప్పినా వినక నా చెంప చెళ్ళుమనిపించారు. నాన్నగారు ఇంట్లో లేరు కాబట్టి సరిపోయింది. లేకుంటే మిమ్మల్ని బయటకు గెంటేసేవారు. అల్లారు ముద్దుగా పెరిగిన నాకు దెబ్బ పడినందుకు మీలో మూర్ఖత్వమే కాక పశుత్వం కూడా ఉందని కుమిలిపోయాను. మీకు ఢిల్లీలో ఉద్యోగం వచ్చినట్లు నాతో చెప్పలేదు. ఫణీందర్ ద్వారా తెలిసింది. అయినా మీ ఇంటికి వచ్చి ఉద్యోగం వచ్చింది కదా, మరి పెళ్ళెప్పుడు చేసుకుందామని అడిగితే మనిద్దరి మధ్య ఏమీ జరగలేదు, పెళ్ళెందుకు, స్నేహితుల్లా ఉన్నాం, అలాగే ఉందాం, లేదా విడిపోదాం అన్నారు. ఈ జగత్తులో ప్రేమించుకున్న వారంతా శారీరకంగా కలిస్తేనే పెళ్లి చేసుకోవడానికి అర్హులా? అట్లాంటప్పుడు వారిలో ప్రేమ లేదు. ప్రేమ లేని చోట పెళ్లి చేసుకొని ఒకటిగా బ్రతకడం దుర్లభం. మీకు పర్వాలేదు, కానీ నాకు పర్వా ఉంది. ఒకప్పుడు మీకు నాకు మధ్య ఏమీ జరగలేదు కనుక పెళ్ళి వద్దన్నారు. ఇప్పుడు ఏం జరిగిందని మీతో పెళ్ళికి నేను ఒప్పుకోవాలి? మీ భార్య ప్రవర్తనను అనుమానిస్తున్నారు. మీ సంకుచిత బుద్ధితో నన్ను అనుమానించరనే రూఢి ఏమిటి? మరో మాట, కట్టుబట్టలతో ఢిల్లీ రమ్మన్నారు. మిస్టర్, ప్రేమించిన వాడి కోసం అష్టకష్టాలు పడ్డమంటే నా మనస్సాక్షి ఒప్పుకుంటుంది, కానీ లేచిపోవడానికి నేను సిద్ధపడను. మీతో జీవితం పంచుకోనందుకు నేను అదృష్టవంతురాల్ని. నేను గెలిచాను. స్వర్గం లాంటి జీవితాన్ని అందజేస్తారా? నేను నరకంలో ఉంటే కదా స్వర్గం కావాలి. మీరంతటి ఇంద్రులో చంద్రులో వర్ణించారు. నాలాంటి సామాన్య జీవికి అవన్నీ అవసరం లేవు. నాన్నగారి ఆఫీసులో గౌరవప్రదమైన ఉద్యోగం, కాలక్షేపానికి పుస్తకాలు, స్నేహితులు. మీ గురించి ఆలోచించడానికి, ప్రత్యక్షంగా కలుసుకోవడానికి, ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడానికి నాకు తీరిక లేదు. నా ఈమెయిల్ ఐడి నేను ఇవ్వను. ఇంతే సంగతులు. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.